నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4-5 రోజులు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, రంగారెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మిగతా చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. గంగోత్రి, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ఒక వారం రోజుల ముందే వచ్చాయని చెప్పుకోవచ్చు. గతంలో ఒక 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిచిన అనంతరము కాస్త తగ్గుముఖం పడ్డాయి, కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత గత 5 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో ఒరిస్సా తీరం వెంబడి ఈ ద్రోణి ప్రభావంతో మన తెలంగాణ రాష్ట్రానికి కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం. అయితే ఈ ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాటు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అదే విధంగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. అదే విధంగా 30 నుంచి 40 డిగ్రీల 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యాహ్నం పూట ఉంటుంది. అదే విధంగా ఒక్కసారిగా వాతావరణ మార్పులతో ఇటు ఈవినింగ్ సమయంలో పూర్తిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటి వరకు ఇటు పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో మొత్తము ఒక 6 అయితే పిడుగుపాటుకు గురైనట్టు తెలుస్తుంది. అదే విధంగా 4 ఈ పిడుగుపాటుకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే ఇంకా ఈ 3-4 రోజుల పాటు విస్తారంగా ఈ యొక్క జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి. అదేవిధంగా భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ యొక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కొద్దిపాటి వాతావరణంలో చల్లని మార్పులు వచ్చి ఒకేసారిగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ఇటు కరెంటు స్తంభాలు కానీ ఆ తర్వాత పురాతన ఉన్నటువంటి ఇళ్లలో ఉండకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా
గత 2-3 రోజుల నుంచి కూడా పలు చోట్ల మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మేజర్ గా సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే కొన్ని మండలాల్లో, అలాగే యాదాద్రి జిల్లాలోని కొన్ని మండలాల్లో కూడా 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే దీంతో పాటు అయితే ఋతుపవనాల ప్రభావం కావచ్చు, అలాగే ఉపరితల ఆవర్తనం వల్ల కూడా ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ నుండి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మేజర్ గా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 3 జిల్లాలో ఏదైతే యాదాద్రి జిల్లా కావచ్చు, సూర్యాపేట, నల్గొండ 3 జిల్లాల్లో కూడా పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. సో కొన్ని చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. సో దీని నేపథ్యంలోనే వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులంతా కూడా వాళ్ళ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మేజర్ గా వర్షాలు కొంత వారం క్రితం కూడా కొంత గ్యాప్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ 2-3 రోజుల క్రితం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయదారులు కూడా వాళ్ళ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మేజర్ గా రైట్, థ్యాంక్ యూ సతీష్. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించాయి. ఇవాళ అల్లూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని, కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచవచ్చని నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి పవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలతో మొదలైన ఈ వర్ష ప్రభావం ఇప్పుడు కాస్త తగ్గి చిన్నపాటి చినుకుల్లా రాలుతున్నాయి. మరో 2 రోజులు ఇలాగే చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల శాఖ తెలుస్తోంది. అదే విధంగా ప్రజలు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అదే విధంగా ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు పలు విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఈ వర్షాల వల్ల రైతులకు మంచి పంట రాబడి కలుగుతుందని, అదే విధంగా సరైన సమయంలో వర్షాలు రావడంతో ఈ ఏడాది రైతులకు వ్యవసాయంలో అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి కాపాడేందుకు కృషి చేసేలా రైతులు ప్రోత్సహించాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా ఎరువులు, పురుగుల మందుల వినియోగంపై అధికారుల వద్ద తాజా సమాచారం ఉండేలా చూడాలని, అదేవిధంగా గ్రామాల్లో తిరిగి రైతులకి వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో గత ఏడాది పంట కాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈసారి దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ అధికారుల పనితీరు బాగుంటే ఫలితాలు బాగుంటాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ఈ వ్యవసాయ అధికారులు ఈ రైతుల్ని కలిసినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్ర వాతావరణం అన్నది నెలకొంటోంది. పగలంతా ఎండ కారణంగా తీవ్ర ఉక్కపోత ఉంటుంది. వాతావరణం చల్లబడి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తున్నట్టు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కురుస్తున్న వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ సరిగా లేకపోవడంతో రహదారులు, వంకలు, వాగులు తలపిస్తున్నాయి. రహదారులపై మోకాలు లోతు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగోత్. రైట్, థ్యాంక్ యూ సూర్య. రైట్, థ్యాంక్ యూ సూర్య.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించాయి. ఇవాళ అల్లూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని, కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచి ఉండొచ్చని నిపుణులు, నిర్వహణ సంస్థలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటకు రాకుండా విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిట్టిబాబు చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ రోజు మొదలుకొని మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, మన్యం జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, నంద్యాల, అనంతపురం వంటి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. దాంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాల్లో పాక్షికంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. అయితే అత్యధికంగా వర్షపాతం నమోదు అవడంతో అవకాశం ఉండడంతో పాటు వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పుడే తెలపడం జరిగింది. దాంతో పాటుగా గడిచిన 24 గంటల్లో అయితే తూర్పుగోదావరి జిల్లాలో 7.3 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.